పట్టింది. సనాతన ధర్మం అంటే అన్నిటికీ పరిష్కారం అదే. ఇందా తెలుసు మాత్రం అన్నిటికీ పరిష్కారం, అన్ని జబ్బులకి అదే మందని. సనాతన ధర్మం ఏమిటో సనాతన ధర్మం ఆయనకే తెలియదు. ఏమిటి సనాతన ధర్మం అంటే? సనాతనంగా ఉన్న ధర్మమా అంటే కుల వ్యవస్థను నిర్మూలిస్తావా లేకపోతే కుల వ్యవస్థను పునరుద్ధరిస్తావా? మహిళలకు స్వేచ్ఛనిస్తావా లేకపోతే మహిళలకి అణిచివేస్తారా? ఏమిటి సనాతన ధర్మం అంటే మేము అడుగుతాం. సమానమైన హక్కుల సమతా ధర్మం, సమధర్మం కావాలి, సనాతన ధర్మం కాదు, సమధర్మం కావాలని మనం అడుగుతా ఉన్నాం. ఆడ మగ ఒకటే, ఇద్దరికి సమాన హక్కులు ఉండాలి. దళితులైనా, ఎస్సీలైనా, ఓసీలైనా, కమ్మైనా, రెడ్ అయినా, మాలైనా, మాదిగా అందరూ ఒకటే. అందరికి ఒకే సమానమైన గౌరవం, సామాజిక గౌరవం దక్కాలి. లేదే. రాష్ట్రపతి స్థానంలో కూర్చున్న రామనాథ్ కోవింద్ లాంటి వాళ్ళు, ఇప్పుడున్న ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళు ఎవరన్నా స్వామి చూస్తే కింద కూర్చోవాలి. అంటే ఏళ్ళకన్నా గొప్ప అనమాట స్వామికి. ప్రధానమంత్రి కూర్చొని ఉంటాడు, రాష్ట్రపతి నిలబడి ఉంటారు. ఏమిటి గౌరవం? ఇదేనా వాళ్ళు ఇచ్చే గౌరవం? కుల వ్యవస్థ నిర్మూలించే గౌరవం ఇదేనా అంటున్నాం? మహిళకి, అందులో ఒక ఆదివాసీ మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక రాష్ట్రపతిని గౌరవించలేని వాళ్ళు ఈ దేశ ప్రజలను గౌరవిస్తారా? అందుకని సనాతన ధర్మం అనేది పాత ఫ్యూడల్ అణిచివేతని, భూస్వామి అణిచివేత, పెత్తందారి అణిచివేతను పునరుద్ధరించడానికే వీళ్ళు సనాతన ధర్మం అంటారు. ఆయన అంటాడు అన్ని మతాలను గౌరవిస్తా, నా మతం జోలికిస్తూ ఊరుకోను. అసహనం, ఊరుకోను. ఏం చేస్తావు? కొడతావా, చంపుతావా? ఇప్పుడు అదే ఊరుకోని అంటే అర్థం ఏంటి? అసలు మన సంస్కృతిలో చంపటాలు ఉన్నాయా? నీ అభిప్రాయం నేను ఒప్పుకోనంటే చంపేది ఉందా? కొంతమంది చంపారు కూడా అలా. తిరుపతిలో మన అన్నమయ్య, ఆయన అగ్రకులానికి చెందినవాడే. ఆ రోజు ఉన్నటువంటి, మీరు సినిమా చూసారా అన్నమయ్య సినిమాని? ఆ రోజు ఉన్నటువంటి పాలకులు, రాజులు ఇతర కులస్తుల్ని లోపలికి రానివ్వకపోతే అందరూ ఒకటే సమానం అని చెప్పి లోపలికి తీసుకుపోయినటువంటి అన్నమయ్య. అలాంటి సంస్కృతికి వారసులో మనం అక్కడ, ఇది మనం వాళ్ళకి చెబుతాం. వాళ్ళకి అన్నమయ్య పనికిరాడు, అనుమయ్య కావాలి. ఆ అనుమయ్య కూడా ఇవ్వాల్సిన గౌరవం ఎవరు? ఆయన కూడా రాముడు కాళ్ళ దగ్గరే పెడతారు. అక్కడ కూడా సమానత్వం లేదు. ఏంటి ఈ తిరుపతిలో మన అందరం ధరలు తగ్గించాలి, నిరుద్యోగం పోగొట్టాలంటే తిరుపతిలో లడ్డు ఒకటి తీసుకొచ్చేసారు. తిరుపతి లడ్డు అపవిత్రమైందని చెప్పని ఖచ్చితంగా మనం ఖండించాం. ఇలాంటి పద్ధతులు అవినీతి ఏ రూపంలో ఎక్కడున్న అవినీతిని అరికట్టాలి, నిర్మూలించాలి. కానీ వాళ్ళకి అవినీతి నిర్మూలించడం మీద లేదు పవన్ కళ్యాణ్ వాళ్ళకి శ్రద్ధ. తర్వాత ఆ పేరుతోటి ఆర్ఎస్ఎస్ ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకురావాలి. టీటీడీలో హిందూయేతరులు ఎవరు పనిచేయకూడదు. మరి టీటీడీలో హిందూయేతరులు ఎవరు పనిచేయకూడదు? ఒక కోర్టులో పనిచేయచ్చా? అంటే మసీదులో పనిచేయచ్చా? పనిచేయచ్చా? ఒక కోర్టులో ఇప్పటిదాకా ముస్లింలు ఉన్నారు, ముస్లింలు కాదు, ముస్లిం ఏతరులు కూడా ఈ బోర్డులో చేర్చాలి. ముస్లిం ఏతరులు చేర్చడం కాదు, పెత్తనం కలెక్టర్కి ఇవ్వాలి అని చట్టాన్ని సవరిస్తున్నారు. అక్కడేమో ముస్లింల చట్టాలేమో సవరించి కలెక్టర్కి అధికారం ఇస్తావు, ముస్లిం ఏతరులను ఆయన బోర్డులో పెడతావు, వాళ్ళ భూములను లాక్కోవాలని కుట్ర పొందుతావు. ఇక్కడేమో హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాధిపత్యం ఉండకూడదు, కలెక్టర్ జోక్యం ఉండకూడదు, హిందూ దేవాలయాల్లో హిందూ ఏతరులు ఉండకూడదు. నేను అడుగుతాను, హిందూ ఏతరులు అంటే ఎవరు? హిందువులు అంటే ఎవరు? వెంకటేశ్వర స్వామి దగ్గర పక్కనే ఒకవైపు పద్మావతి, ఇంకోవైపు ఎవరున్నారు? బీబీ నాంచారమ్మ. నా మొదటి ప్రశ్న ఏంటంటే ఆ బీబీ నాంచారమ్మని ఏం చేస్తారు వీళ్ళు? వెంకటేశ్వర స్వామి ద్రోహం చేస్తారా? ఆమె తీసి ముందు పక్కన పడేస్తారేమో. పక్కనే బీబీ నాంచారమ్మని పెట్టుకున్న చోట ఇక్కడ ముస్లింలు ఉండకూడదంటే అర్థం ఏమిటని అడుగుతాం. పోనీ అది హిందువులే అనుకున్నాం కాసేపు. మరి హిందువులు అయినప్పుడు అక్కడ పూజలు పురస్కారాలు చేసేవాళ్ళు బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు, అయ్యంగారులు మాత్రమే ఉంటారు.